ఆనాడు ఆది కాండంలో చూస్తే బాబేలు గోపురాన్ని కడుచున్నారు. ఎందుకు కడుచున్నారు? ఇదిగో మనం లోకంలో పేరు సంపాదించుకుందాం రండి అని కడుచున్నారు. కానీ దేవుడు వారిని చూసి నవ్వుకుంటాడు. యాక్చువల్గా అంటే లోకంలో పేరు సంపాదించుకోవాలని మీరు కోరుచున్నారు, అది చాలా వృధా. అసలు మెప్పు పొందవలసింది, పేరు రావాల్సింది నా వలన రావాలి అంటున్నాడు. యాక్చువల్గా అంటే వారి యొక్క భాషను తారుమారు చేసి వారిని చల్లా చెదరగొడతాడు దేవుడు. అంటే మనుషులైన వారందరినీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు సృజించాడు, ఎందుకు పుట్టించాడు అని ఆలోచిస్తే, నేను వారి అందరినీ నా మహిమ నిమిత్తము ఏర్పరచుకుంటుని, నేను వారందరినీ నా మహిమ నిమిత్తమే వారిని నేను సృజించాను. వారు నన్ను మహిమపరుస్తూ నా చిత్తాన్ని గైకొంటూ నా చిత్తాన్ని ఏదో తెలుసుకొని వారు జీవించాలి. కానీ ఏదో మనుషులను సంతోషపెట్టువారుగా ఉంటే, మనుషుల వలన కలిగే మెప్పును కోరుకుంటే వారు నా దగ్గరికి చేరలేదు.